వేదిక మీద పార్టీ పెద్దలందరూ ఉన్నారు. పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా రావటమే కాకుండా ఓపికగా ఉదయం నుంచి కూర్చొని ఉన్నారు. పత్రికా ప్రతినిధులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. నేను ఒకటి సంస్థాగత నిర్మాణం, సంస్థాగత ఎన్నికలు, మన ఈ దాని మీద రెండు విషయాలు మాత్రం మీకు మనవి చేసి, తర్వాత ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఈ ప్రసంగాల్లో అనేక కోణాలు వారు చెప్పారు. వాటి మొత్తం తీర్మానాల రూపంలో మేము ముందు పెడుతున్నా. ప్రతి తీర్మానం తర్వాత మీరు ఆమోదించినట్టు మీ హర్షధ్వానాల ద్వారా, మీ చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. నేను ముందుగా ఈ మన సంస్థాగత నిర్మాణం ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్కి జవాబుదారీతనం ఉంది. మనం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాల్సిందే. పార్టీలో ఎన్నికలు జరుపుకోవాల్సిందే. పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలైన తర్వాత మన ప్లేనరీలో మన పార్టీ అధ్యక్షుడిని తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకొని వాళ్ళు అక్కడికి పంపించాలి. ఈ పార్టీ యంత్రాంగం అంతా ఎన్నికల్లోనే కాక మన పార్టీకి ఉన్నటువంటి మన సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకెళ్లేదానికి వీళ్ళు సంధానకర్తలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. రేపు జూలై 8 నుంచి మనం ఈ ఇంటింటికి గడప గడపకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో అంకిత భావంతో ఉన్నవాళ్ళు ఎవరు పార్టీలో పనికొస్తారు, వీటన్నిటిని మీరు పొందుపరుచుకొని వారిలో నుంచి మంచి కమిటీలను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిందిగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ సూచన చేస్తూ, ఇప్పుడు ఉదయం నుంచి జరిగినట్లు ఒక 9 తీర్మానాలు ఉన్నాయి. ఆ తీర్మానాలు నేను ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. వాటికి మీరు హర్షామోదం తెలియజేయాల్సిందిగా మీ చప్పట్ల ద్వారా వాటిని ఆమోదించినట్టు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా. మొదటగా తెలుగుదేశం పార్టీ ఆనాడు, ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేకంగా ఇచ్చిన హామీలు అనేక ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, యువతకి ఇంటికొక ఉద్యోగం లేదా నెలకు 2000 నిరుద్యోగ భృతి, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి పక్కా గృహం లాంటి అనేక ప్రధాన హామీలను కూడా వీటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం దగాకోరు విధానాన్ని అవలంబిస్తుంది. కాబట్టి ఈ సమావేశం ఈ ప్రభుత్వ దగాకోరు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇదొక తీర్మానం. రెండోది, రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాలు రాస్తూ బహుశా ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసం చేయాల, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధుల అధికారాలు గండి కొట్టే విధంగా జన్మభూమి కమిటీలు లాంటి అప్రజాస్వామిక సమాంతర వ్యవస్థలను సృష్టించడమే కాకుండా ప్రతిపక్ష శాసనసభ్యులను నిర్లక్ష్యం చేసి వారికి ఇవ్వాల్సిన అధికారాలు వాళ్ళకి ఇవ్వకుండా, వారికి చెందాల్సిన నిధులు కూడా వాళ్ళకి చెందకుండా వారిని అపహాస్యం చేసే విధంగా వారి అధికారాలను గండికొట్టడం లాంటి అప్రజాస్వామిక తెలుగుదేశం విధానాలని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తుంది. నెక్స్ట్, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నానాటికి క్షీణించిపోతున్న వ్యవసాయ రంగం. ఒకప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ అని చెప్పి ఆయన రుజువు చేశారు. అటువంటిది ఇవాళ వ్యవసాయ రంగంలో ఒక పక్క పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి అనూహ్యంగా, సాగునీరు సక్రమంగా లేదు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సరైన కనీస మద్దతు ధరలు కూడా లేకుండా రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిర్వీర్యం కావడానికి కారణమైన ఈ ప్రభుత్వ విధానాల పట్ల సమావేశం నిరసన వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా దానిలోనే భాగంగా గోదావరి, కృష్ణా నదుల మీద కిందకు మన రాష్ట్రానికి రావాల్సిన నీరు కూడా రాకుండా పైన తెలంగాణ ప్రాజెక్ట్స్ కడుతూ ఉంటే పోరాటం చేయవలసినటువంటి ముఖ్యమంత్రి గారు
ప్రజల్ని ముంచుతూ ఓటుకు కోట్లు కేసులో తాను ఇరుక్కుపోయి వీడియో ఆడియో టేబుల్లో అడ్డగోలుగా దొరికిపోయి తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేసిన విధానానికి ఈ సమావేశం నిరసన తెలియజేస్తూ ఉంది. తర్వాత పార్టీ ఫిరాయింపులు లేటెస్ట్. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను పార్టీ ఫిరాయించని ప్రోత్సహించడం అత్యంత దారుణం. అధికారం, డబ్బు, కాంట్రాక్టులు లాంటి ప్రలోభాలను ఎరగా చూపిస్తూ 1985, 2003 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా ప్రోత్సహించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. చట్టవిరుద్ధంగా పార్టీ ఫిరాయించిన నాయకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం కూడా అక్రమంగా భావిస్తూ ఉంది ఈ సమావేశం. ఈ అప్రజాస్వామిక తెలుగుదేశం విధానాలని ఈ సమావేశం ఖండిస్తూ ఉంది. తర్వాత ఇదొక ప్రధానమైనటువంటి ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక వాగ్దానాల్లో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని ఇతర బీసీలకి అన్యాయం జరగకుండా బీసీల్లో చేర్చే వాగ్దానాన్ని నెరవేర్చని నేపథ్యంలో కాపు సామాజిక వర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కారణంగా ఆయనను అక్రమంగా నిర్బంధించి వారి కుటుంబ సభ్యులను వేధిస్తూ ఆయన ఆరోగ్యంతో చెలగటమాడుతున్న ప్రభుత్వ వైఖరి పట్ల ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం స్థిమితపడాలని, త్వరగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కూడా ఈ సమావేశం ఆకాంక్షిస్తూ ఉంది. పద్మనాభం గారు చేపట్టిన ఉద్యమానికి ఈ పార్టీ, ఈ సమావేశం పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం జనవరి 31వ తేదీన తునిలో జరిగిన కాపు సమావేశం, ఆ తదుపరి సంఘటన నేపథ్యంలో అనేక మంది అమాయకులను అక్రమ కేసుల్లో బనాయించి వారిని అరెస్టు చేసి అనేక మందిని వేధిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ పూర్తి సంఘటనలపైన, ఆనాడు తునిలో జరిగిన సంఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని పరిణామాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉన్నది. తర్వాత ప్రభుత్వం అక్రమంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా తనకు వ్యతిరేక మీడియా, ప్రత్యేకంగా సాక్షి పత్రిక, టీవీ ఛానల్ ప్రసారాల మీద విధించిన ఆంక్షలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయి. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం. వెంటనే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని, ప్రసారాలను పునరుద్ధరించాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉన్నది. రాజధాని నిర్మాణంలో భాగంగా భూసేకరణ నుంచి ఈనాడు విదేశీ మోజులు పడి తన అవినీతి ఆర్జన సంపాదన కోసం కక్కుర్తి పడుతున్న ఈ ప్రభుత్వ నాయకులను, రైతుల నుండి బలవంతంగా సేకరించిన భూమిని తాకట్టు పెట్టిన, ఇతర దేశాలకి తాకట్టు పెట్టిన విధానాన్ని, విచ్చలవిడిగా జరుగుతున్న భూములు లాక్కోవడాన్ని, జరుగుతున్నటువంటి భవన నిర్మాణాల అక్రమాలని, భూ కేటాయింపులో జరుగుతున్నటువంటి ఆశ్రిత పక్షపాతంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను ఈ సమావేశం ఖండిస్తూ తీర్మానించింది. గత 2 సంవత్సరాల పరిపాలనలో అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయి రాష్ట్రాన్ని అవినీతి సామ్రాజ్యంగా తయారు చేసి ఇసుక దందాలలో, మట్టి అమ్మకాలతో, మద్యం వ్యాపారాలతో, బొగ్గు కొనుగోళ్లలో అవినీతి, బినామీ భూ కొనుగోళ్లు కూరుకుపోయి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి సామ్రాట్టుగా ఎదిగిన తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి విధానాలను ఈ సమావేశం నిర్ద్వందంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర విభజన ప్రక్రియలో చురుకైన పాత్ర వహించి రాష్ట్ర విభజనకు దోహదం చేసిన తెలుగుదేశం పార్టీ విభజన సమయంలో రాజ్యసభలో చర్చించి ఆమోదించిన మేరకు రాష్ట్ర ప్రయోజనాలని, ప్రత్యేకంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాను, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసిన నిధులను, ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులను,
మరియు రైల్వే జోన్ని లేని అసమర్థతను చాటుకున్న తెలుగుదేశం ప్రభుత్వం వైఖరి పట్ల ఈ సమావేశం నిరసన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి త్వరితగతిన క్షీణిస్తున్న విధానం చాలా ఆందోళనకరంగా ఉంది. కాల్మని పేరుతో మహిళలను వేధించడం, వారిపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్న విధానం, అవినీతి, అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్న అధికారులపై యథేచ్ఛగా జరుగుతున్న దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల, శ్రేణుల పట్ల అధికార పార్టీ నాయకులు బనాయిస్తున్న అక్రమ కేసులు లాంటి అధికార పార్టీ దౌర్జన్యాల పట్ల ఈ సమావేశం నిరసన వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఈ విధానాలని ఖండిస్తూ ఉన్నది. మీ అందరికీ ధన్యవాదాలు. ఇవన్నీ కూడా ఇవాళ జరిగినటువంటి ఉపన్యాసాల్లో ఉన్నటువంటి ఈ మొత్తం క్రోడీకరించి తీర్మానాలు రూపంలో పెట్టాం. తీర్మానాలు ఆమోదించేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.